సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన మేడలమ్మ భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారం ఈ ఆలయం గుమ్మడిదల నుండి నర్సాపూర్ వెళ్లే జాతీయ రహదారి పక్కన స్వయంభుగా వెలిసిన మేడాలమ్మ దేవాలయం. పశువుల కాపరులకు అభయమిచ్చి ఇక్కడే కొలువైన మేడాలమ్మ. ఆదివారం వచ్చిందంటే చాలు ఈ అడవి ప్రాంతంలో పచ్చని చెట్ల కింద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లతో మేడలమ్మ ఆలయంలో బోనాలు శివసత్తుల పూనకాలు ఓడి బియ్యలు కోళ్లు మేకలు కోసి అమ్మవారి మొక్కు తీర్చుకుంటున్న భక్తులు. దట్టమైన అడవి ప్రాంతంలో కోరిన వారికి కోరికలు తీర్చే తల్లిగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది ఈ ఆలయం. ఆదివారం సెలవు దినం వచ్చిందంటే చాలు భక్తులు వచ్చి చెట్ల కిందే వంట మార్పు చేసుకొని అమ్మవారి మొక్కలు చెల్లించుకుంటున్నారు. దట్టమైన అడవి ప్రాంతంలో ఈ అమ్మవారు ఉండడం విశేషం. భక్తులరా మీరు కూడా వెళ్లి చూడండి. అమ్మ కృపకు పాత్రుల అవగలరు. ప్రతి సంవత్సరం మ్యారేజ్ డేకి ఇక్కడే వస్తాను. 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అంటే ఇక్కడ అమ్మవారు ఉన్నట్టు మీకు ఎట్లా తెలుసు? మేము మాది ఇక్కడ నర్సాపూర్ పక్క విలేజ్ మాది తిరుమలాపూర్. అయితే మేము హైదరాబాద్ ఉండేటోళ్ళం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాం 5 సంవత్సరాల నుంచి. ఎట్లా అమ్మవారు ఎట్లా ఉంటుంది? అంటే సంవత్సరం వచ్చిన కొద్ది మంచి అనిపిస్తుంది అని చెప్పి ప్రతి సంవత్సరం ఇక్కడికి. పుట్టలోకి వెళ్ళి వెలిసింది. గోదలకాడి పిల్లలు వచ్చిర్రు. అయితే గోదలు ఆగం చేసింది. అమ్మకు మొక్కిరు, కొబ్బరికాయ కొడతాం, మా గోదలు మాకు దొరకాల తల అని మొక్కిరు. మొక్కితే గోదలు వచ్చింది. కొబ్బరికాయ కొట్టిర్రు, పప్పాల కూడా పెట్టిర్రు, నైద్యం పెట్టిర్రు. చిన్న చెట్టు కిందనే ఉన్నది. ఇక్కడ స్వయంపుగా వెలిసిందండి. ఇక్కడ ఆమె తర్వాత తెచ్చిరు, గుడి కట్టినాక తెచ్చిరు పెద్దమ్మవారు. అంటే ఇక్కడ ఏమేమి చేస్తుంటారు? ఎప్పుడు నడుస్తారు బాగా పూజలు? ఆదివారం బాగుంటుంది, పబ్లిక్ వస్తారు, మస్తు ఉంటాయి. ఈడ జలత పడతారు ఏటలను, అక్కడ వెనక పోయి కోసుకుంటాం. ఇక అన్ని దాన్ని నడుస్తాయి. ఇక మందులు గిందలు అన్ని తింటారు, తాగుతారు. ఇది అడవి ప్రాంతం కదా, మరి వాళ్ళు ఏమన్నారా? అడవి వాళ్ళు ఏమన్నారు? బియ్యాలు పోయొచ్చు, బోనాలు చేయొచ్చు, పెళ్ళిళ్ళు అయితే, దావతులు అయితే, పుట్టినరోజులు అయితే, తొట్టెళ్ళు కూడా వేస్తారు. అన్నీ అవుతున్నాయి.